కళ అయితే తెల్లన్నం వండడానికి బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే ఖాళీగా ఉన్నానని తెలిసి, ఏంటి నేను ఇలా ఏరుతాను, ఇవ్వు బియ్యంలో నేను రాళ్ళు ఏరుతానని చెప్పి అంటాడు. అది విని కళ అయితే, ఏంట్రా నీకు ఈ పని కూడా వచ్చా అని చెప్పి అంటుంది. అప్పుడప్పుడు అమ్మాయి మేడం ఇంటికి వెళ్ళేవాడిని కదా, అప్పుడు అమ్మాయి మేడంకి వంటలో సాయం చేసేవాడిని, అందుకే నాకు ఇది వచ్చు నేను ఇలా ఏరుతానని చెప్పి బియ్యం తీసుకుని రాళ్ళు ఏరుతూ ఉంటాడు. అలా ఏరుతూ ఉండగా ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి మేడం అప్పటికి నాకు చీటర్ అని తెలియదు, అందుకే అమ్మాయి మేడంతో నేను కలిసి ఉండేవాడిని, కానీ చీటర్ అని తెలిసాక అమ్మాయి మేడంతో నేను అస్సలు మాట్లాడలేదని చెప్పి అంటాడు. అది విని ఆ కళ అయితే, అమ్మాయి మేడం చీటర్ అని నీకు ఎవరు చెప్పారా అని చెప్పి అంటుంది. అది విని బాబీ ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి మేడం చీటర్ అని నాకు మా నాన్న చెప్పాడు, అమ్మాయి మేడం చీటర్ అని నాకు తెలుసు కూడా, ఎందుకంటే నేనే స్వయంగా చూశానని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న పాప అయితే, ఏంటి మీ అమ్మాయి మేడం చీటర్ అని మీ నాన్న చెప్పాడా, మీ నాన్న మంచివాడు కాదు కదరా, మీ నాన్న అమ్మాయి మేడంని ఏదో చేసుంటాడు, అందుకే అమ్మాయి మేడం మీ నాన్నని కొట్టిందేమో, అందుకే అలా చేసిందేమో, మీ నాన్నేమో అమ్మాయి మేడం మంచిది కాదని చెప్పాడేమో, ఒకసారి ఆలోచించరా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆ బాబీ అయితే, అవును అది నిజమే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకురా, నాకు ఆవిడని చూస్తే అలా అనిపించలేదు, ఆవిడ చాలా మంచిదని నాకు అనిపించింది, ఆవిడ చాలా మంచిదిరా, ఎందుకు చెప్తున్నానో ఒకసారి విను అని చెప్పి అంటుంది. అది విని బాబీ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా బియ్యంలో రాలేరుకుంటూ అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పాప చెప్పిన మాటలు విని బాబీ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.